ఫ్రెండ్స్, యుఎన్ఓ పడుకుంటుంది, ఐక్యరాజ్య సమితి శాశ్వతంగా నిద్రపోతుంది. తమిళనాడు చూశారు కదా, అందులో కూడా చెప్పినాను ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా నిద్రపోతున్నారు అని. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే అది మీకు అర్థమవుతుంది చివరన. నేను ఎందుకు యుఎన్ఓ పడుకుంటుంది అంటున్నానంటే 1945లో యుఎన్ఓని స్థాపించారు. ఈ ఐక్యరాజ్య సమితిని 1945లో స్థాపించారు. ఎందుకు స్థాపించారంటే అమెరికా జపాన్ మీద బాంబులు దాడి చేసింది. హిరోషిమా నాగసాకి దగ్గర బాంబులు దాడి చేయడం వల్ల లక్షలాది మంది చనిపోయారు. ఎక్కడ చూసినా శవాలు కుప్పలే. స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా అక్కడ గడ్డి మొలక కూడా మొలవడం లేదు అణుబాంబు దాడి చేయడం వల్ల. ప్రపంచంలో ఇటువంటి పరిస్థితి అక్కడ జరగకూడదన్న ఉద్దేశంతోనే ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏం జరుగుతుంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తూ ఉంది. ఉక్రెయిన్ వీధుల్లో నెత్తురు ఏరులై పారుతూ ఉంది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడులు చేస్తుంది. ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తుంది. ఇరాన్ గాజాలో చిన్న చిన్న పిల్లలు కూడా చచ్చిపోయారు. ప్రపంచమంతా రక్తము ఏరులై పారుతున్నది. కానీ యుఎన్ఓ ఏం చేస్తుంది? ఎక్కడ కూడా ప్రశ్నించడం లేదు. ఎప్పుడు శాంతిని పాటించాలి అనేటువంటి ఎప్పుడు చెప్పే పాత చింతకాయ పచ్చడే తప్ప ఏమీ లేదు. మరి ఇంత దారుణంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు యుఎన్ఓ ఏం చేస్తుంది? మరి పడుకున్నట్టే కదా. ఆ యుద్ధాలను ఆపకపోతే యుఎన్ఓ ఉంటే ఎందుకు, ఉండకపోతే ఎందుకు? కాబట్టే ఈ ఐక్యరాజ్య సమితి పడుకుంటుందని నేను చెప్తున్నాను. మీరైనా చూడండి, మరి ఇంత జరుగుతున్నప్పుడు ప్రతి దేశాలకి మధ్య శాంతి చర్చలు జరపాలి కదా. ఇలా జరుగుతున్నప్పుడు శాంతి చర్చలు జరపాల్సినటువంటి బాధ్యత యుఎన్ఓకు ఉంది. కానీ జరుపుతుందా? లేదు. యుఎన్ఓ 1945లో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 250కి పైగా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. కానీ ఒక్క యుద్ధం కూడా యుఎన్ఓ ఆపలేకపోయింది. అంటే కేవలం ఈ సంస్థ అనేటువంటిది కేవలం ఒక నామమాత్రపు సంస్థే తప్ప ప్రపంచానికి ఉపయోగపడేది కాదు. అక్కడ కొన్ని శాశ్వత సభ్య దేశాలు ఉంది. అక్కడ వీటో అధికారం ఉంది. ఆ వీటో అధికారంతో ఆ ఉన్న అగ్రరాజ్యాలే యుద్ధాలు చేస్తుంది తప్ప మామూలు రాజ్యాలు ఎక్కడ కూడా యుద్ధాలు చేయడం లేదు. యుద్ధానికి ముందుకు వెళ్ళట్లేదు. కానీ అగ్రరాజ్యాలే యుద్ధాలు చేస్తుంది. మరి అలాంటప్పుడు ఐక్యరాజ్య సమితి ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకు? ఇదనమాట పరిస్థితి. ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతిని కోరుకోవాలి. దేశాల మధ్య జరిగే తగాదాల్ని పరిష్కరించాలి. అంతర్జాతీయ సంబంధాల్ని ఇంకా దృఢత్వం చేయాలా. ఆర్థికంగా బలపడే విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలి. అదే ఐక్యరాజ్య సమితి చేసేటువంటి పని. కానీ ఇంత జరుగుతున్నప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన ఇంత దాడులు చేస్తున్నది. ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఏ రకంగా కూడా కనీసం మాట్లాడకుండా కాముగా మౌనంగా ఉండిపోతే మరి ఆ ఐక్యరాజ్య సమితి ఎందుకు? ఆ రకంగానే చూసుకున్నట్లయితే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మనము రాజ్యాంగం అనేటువంటిది రాసుకోవడం జరిగింది. రాజ్యాంగంలో భారత పౌరులకి కొన్ని హక్కులు, చట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆదివాసులకు చూసుకున్నట్లయితే అదే రాజ్యాంగంలో చాలా హక్కులు, చట్టాలు పొందుపరిచారు. కానీ ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ చట్టాలు సక్రమంగా అమలు చేయడం లేదు. ఒకసారి మీరే ఎక్కడైనా సరే చూడండి, చరిత్రలో వెళ్ళి చూడండి, ఆదివాసుల కోసము ఏర్పాటు చేసినటువంటి చట్టాలు ఎక్కడైనా సక్రమంగా అమలయ్యిందా? అమలయ్యి ఉంటే చెప్పండి. విద్య కోసం విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు, రైతులు ఆందోళనలు చేస్తున్నారు, ఉద్యోగులు ఆందోళనలే, అందరూ కూడా ఉద్యమాలు, తిరుగుబాట్లే చేస్తున్నారు తప్ప, అంటే ఆదివాసీ ప్రాంతాల్లో అందరూ కూడా ఉద్యమాలతోనే బతుకుతున్నారు తప్ప వాళ్ళు ఆర్థికంగా బలపడాలని, సామాజికంగా ఎదగాలని, రాజకీయంగా ఎదగాలని అసలు వాళ్ళకి ఆలోచన లేకుండా పోతుంది. కారణం ఏంటంటే ఆదివాసీ హక్కులు ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ కావటం లేదు. దానివల్లనే ఆదివాసులు తిరగబడాల్సి వస్తుంది, ఆదివాసులు ప్రశ్నించాల్సి వస్తుంది, ఆదివాసులు ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏలు 1975లో ఏర్పాటు చేశారు. అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఏలు ఇప్పుడు దాకా సక్రమంగా పనిచేయడం లేదు. నామమాత్రంగానే ఆదివాసులకి మేము డెవలప్ చేస్తున్నాము, ట్రైబల్స్కి డెవలప్ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు డెవలపింగ్ అనేటువంటిది జరగడం లేదు. ఇప్పుడైతే కొత్తగా ఆదివాసీ జిల్లాలు ఏర్పడింది. అక్కడ జిల్లా కలెక్టర్లు కూడా వచ్చారు. కానీ వాళ్ళు కూడా తూతు మంత్రంగానే ఉన్నారు తప్ప ఆదివాసుల మీద మమకారం అయితే వాళ్ళకి లేదు. దానికి ఉదాహరణ ఏంటంటే జలగలగడ్డ సంఘటన. 5th షెడ్యూల్ ఏరియాలో ఆదివాసి అనేవాడు స్థిర నివాసి. ఎక్కడో నాన్ షెడ్యూల్ ఏరియా నుంచి
ఒక నాన్ ట్రైబ్ వచ్చి ఆదివాసి మీద దాడి చేస్తే అక్కడ అధికారులు ఏం పీకుతున్నట్టు, వారు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? అధికారులకు నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, మరి ఆదివాసీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు వీరందరూ కూడా ఆదివాసులకు న్యాయం చేయడానికి వచ్చారా, ఆదివాసుల కోసం సేవ్ చేయడానికి వచ్చారా, లేదంటే ఆదివాసులకి అన్యాయం చేయడానికి వచ్చారా? నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడు ఆదివాసులు చదువుకున్న యువత రోడ్ల మీద ఉద్యమాలు చేయాలి, పనిచేసే రైతు ఉద్యమాలు చేయాలా, తిరుగుబాట్లు చేయాలి. ఇది ఆదివాసుల పరిస్థితి అయిపోతుంది. జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి విధి విధానాలని పూర్తిగా అధ్యయనం చేయకుండానే జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆదివాసులు ఏం చేస్తున్నారు? షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం కావాలని రాష్ట్రంలోని షెడ్యూల్ ప్రాంతం అంతా ఆదివాసీ సత్యాగ్రహ చేస్తున్నప్పుడు కనీసం ప్రభుత్వాలు స్పందించడం లేదు. మరి కలెక్టర్లు ఏం చేస్తున్నట్టు ఉందని ఇక్కడ పరిస్థితుల్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారా లేదా? అది కావాలి కదా. కలెక్టర్లు అది కూడా చేయడం లేదనిపిస్తుంది నాకు. ఇదండి ఆదివాసుల పరిస్థితి, ఇంత దారుణంగా ఉన్నాయి. ఈ ఉద్యమాలు అనేటువంటిది బందులు, ర్యాలీలు, రాస్తారోకోలు ఇవన్నీ కూడా ఆదివాసులు చేస్తున్నారు. అనాది కాలం నుంచి ఆదివాసులు తిరుగుబాట్లు చేసుకుంటూనే వస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? దీనికి కారణాలు ఏంటి? ఏమై ఉండవచ్చు? ఈ దేశానికి ఏం జరిగింది? ఆదివాసులకు ఏం జరిగింది? దీనికి సంబంధించిన విషయాలు మర్చిపోకుండా కామెంట్లు చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే 10 మందికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.